ఈ అమ్మాయి బాబాకు భిక్షమిస్తుండగా పొరపాటున ఆమె బంగారు నగ భిక్షాపాత్రలో పడిపోయింది. వెంటనే ఆమె ఆ నగను వెనక్కి తీసుకుంది. అప్పుడు బాబా, అమ్మా, దానంగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదు, దాన్ని నాకు ఇచ్చేయ్, భగవంతుడు నీకు దీనికంటే ఎక్కువ ఇస్తాడు అని అంటాడు. కాని ఆ అమ్మాయి, లేదు బాబా, ఈ నగను నేను మీకివ్వలేను, ఎందుకంటే నా భర్త రెయ్యింబవళ్ళు కష్టపడి వీటిని కొన్నారు అంటుంది. అప్పుడు బాబా, ఫర్వాలేదు, నువ్వు దానం చేయదలుచుకోకపోతే చెయ్యకు, నేను వెళుతున్నాను అని అంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి ఆ నగను తన గుడిసెలోని చెక్కబల్ల తఖ్త్ కింద దాచి, బేటా, ఈ నగను జాగ్రత్తగా చూసుకో, నేను పొలానికి పనిచేయడానికి వెళుతున్నాను అని తన కొడుకుతో చెబుతుంది. అయితే ఒక దొంగ ఆమె ఆ బంగారు నగను దాచడం చూస్తాడు. ఆమె వెళ్లిన తర్వాత దొంగచాటుగా గుడిసెలోకి వచ్చి ఆ నగలన్నీ దొంగిలించుకుపోతాడు. అప్పుడు అబ్బాయి, అమ్మా, మన ఇంట్లోకి దొంగ వచ్చాడు అని అరుస్తాడు. కాని దొంగ అక్కడ్నుంచి పారిపోతాడు. తరువాత ఆమె తల్లి ఇంటికి రాగానే కొడుకు అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఆమె ఆ నగను తనిఖీ చేయగా అది అదృశ్యమైనట్లు తెలుస్తుంది. కాని తరువాత ఏం జరిగిందో ఖచ్చితంగా చూడండి. అంతకుముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. నిజానికి ఆ అమ్మాయి కల కంటోంది. ఆ కల నుండి గుణపాఠం నేర్చుకుని తిరిగి ఆ నగను బాబాకు ఇచ్చివేస్తుంది.